కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. సెప్టెంబర్ 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కని విని ఎరుగని రీతిలో బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలను మనం జరుపుతూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పటికే ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, సామాన్య భక్తులు సైతం ఎటువంటి ఇబ్బందులు కష్టాలు పడకుండా అందరూ కూడా స్వామి దర్శనం చేసుకోవటానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేయటం చాలా ప్రశంసనీయమైనటువంటి అంశం. బ్రహ్మోత్సవాలు చాలా ప్రధానమైనటువంటివి, చాలా పవిత్రమైనటువంటివి, చాలా శక్తిమంతమైనటువంటివి. ఎందుకని అనంటే స్వామికి సంబంధించి బ్రహ్మోత్సవాల గురించి ఒక మాట చెప్పారు. బ్రహ్మోత్సవ మహోత్సవం ఎత్ర ఎత్ర ప్రబుధ్యతే తత్ర తత్ర హరినిత్యం సాక్షాత్ తిష్టతి శాశ్వతం. ఎక్కడైతే బ్రహ్మోత్సవ మహోత్సవములు జరుగుతాయో అక్కడల్లా పరమేశ్వరుడైనటువంటి హరి, శ్రీహరి వెంకటేశ్వరుడు ఆయన స్వయంగా వచ్చి ఆయన కొలువై ఉంటాడు. అలాంటిది స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రంలోనే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనంటే ఆయన మరింతగా సంతోషిస్తాడు. ఈ బ్రహ్మోత్సవాల్లో మరొక విశేషం ఏమిటంటే గర్భాలయంలో మాత్రమే స్వామిని సాధారణమైనటువంటి రోజుల్లో దర్శించుకునేటువంటి భక్తుల కోసం స్వామి ఆయన మాడవీధుల్లోకి రాబోతూ ఉన్నాడు. భగవంతుడి కోసం భక్తులు కాదు, భక్తుల కోసం భగవంతుడు వస్తాడు అని మనకి చూపించేటువంటి పరమ పవిత్రమైనటువంటి మహోత్సవమే ఈ బ్రహ్మోత్సవం. వివిధ వాహనాల మీద మనం పురాణాల్లో చదువుకుంటాం. గరుత్మంతుడిని ఎక్కాడు స్వామి, శేషవాహనాన్ని అధిరోహించాడు స్వామి, హనుమంతుడిని ఎక్కాడు స్వామి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎలా అప్పుడు మనం చూడలేదే, చదువుకోగలిగే మాత్రమే కదా అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తిరుమలకు రండి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి ఏ వాహనాలను ఎలా అధిరోహించి ఆయన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ చిద్విలాసంగా భక్తులను ఎలా చూస్తూ ఉంటాడో మీరందరూ కూడా రండి, తరించండి. ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు, పరోక్షంగా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా చూసేటువంటి కోట్లాది మంది ప్రేక్షకులు అందరినీ కూడాను స్వామి అనుగ్రహిస్తాడు. ఆయన కావలసినటువంటి వరములను ప్రసాదిస్తాడు. కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త హిందువులకు కూడా గర్వకారణమైనటువంటి మహత్తరమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను దర్శించుకోవటం మహా అదృష్టంగా, మన భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు. దేవతలు సైతం స్వామిని అర్చించడానికి దిగి వచ్చేటువంటి ఈ వేళ భక్తులందరూ ఏ కోరికలతో, ఏ కష్టాలతో, ఏ ఇబ్బందులతో ఆ ఆపద మొక్కుల వాడిని వేడుకుంటున్నారో ఆ స్వామి మరింత శక్తితోటి ప్రకాశిస్తూ భక్తుల కోరికలు తీర్చేటువంటి అద్భుతమైన శుభ సమయం. కాబట్టి అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ సమయంలో స్వామిని దర్శించండి, స్వామి అనుగ్రహం పొందండి. స్వస్తి.